శ్రోతలకు కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసంలో అత్యుత్తమైనది కార్తీక పురాణము. రోజుకు ఒక అధ్యాయం చొప్పున 30 దినముల పాటు ఈ కార్తీక పురాణం వినచో చాలా మంచి జరుగునని మన పురాణాల్లో, ఇతిహాసాల్లో మునులు, రతులు, బ్రహ్మ, మునీశ్వరులు, ఈశ్వరుడు అందరూ చెప్పారు. సో ఈ కార్తీక పురాణమును రోజుకొక అధ్యాయం చొప్పున వినవలసిందిగా కోరుచున్నాము. భక్తి ముక్తి మార్గములలో మీరు కూడా పాలు పంచుకోగలిసిందిగా కోరుచున్నాము. కార్తీక పురాణం 21వ అధ్యాయము. పురంజయాపజయము. ఇట్లు యుద్ధమునకు పురంజయుని చూచి యుద్ధ ప్రవీణులైన ఆ రాజులు కోపరక్షాకులై శస్త్రములతోనూ అస్త్రములతోనూ బాణములతోనూ వాడి అయిన గుదియలతోనూ ఇనుప కట్ల లాఠీ కట్టలతోనూ అస్తాయుధములైన గుదియలతోనూ కత్తులతోనూ బల్లాత కలములతోనూ పట్ట సములతోనూ రోకళ్లతోనూ శూలములతోనూ తోమరలతోనూ కుంభాయుధములతోనూ గొడ్డళ్లతోనూ కర్రలతోనూ ఆయుధములు విక్షేపములతోనూ యుద్ధము చేసిరి. గుర్రపు రౌతులతో గుర్రపు రైతులు, ఏనుగుల తోడను, రధికులతో రధికులు, కాల్బండులతో కాల్బండులు, సూర్యులతో సూర్యులను, ఆయుధములతో యుద్ధమును, భటుల నన్యమును, క్రూర వ్యాఖ్యములను పలుకుచూ చేసిరి. ఓ అగస్త మునీంద్ర, అంతలో కాంబోజ మహారాజు వస్త్రాదులను పదిలపరిచి కట్టుకొని కవచము ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్పములను ధరించి కోలాహల ధ్వని చేయుచు వడిగా పురంజయుని వద్దకు వచ్చి 300 బాణములను వేసెను. ఆ బాణములు పోయి పురంజయుని ఛత్రమును, ధ్వజమును, రథమును నరికినవి. ఆ తరువాత కాంబోజుడు కొన్ని బాణములతో పురంజయుని కొట్టి 5 బాణములతోనూ పురంజయుని రథం యొక్క తురగములను చంపెను. తరువాత పురంజయుడు కోపించి ఇంద్రుడి వలె విక్రమించి భుజస్పాలనము చేసి నారి బిగించి బ్రహ్మ మంత్రములతో 10 బాణములను ప్రయోగించి కాంబోజుని హృదయమునందు కొట్టెను. పురంజయుని బహుమల చేతను వేయబడిన ఆ బాణములు సర్పము వలె పోయి కాంబోజరాజు హృదయమును భేదించి నెత్తురుని త్రాగి తృప్తులై భక్తుల వద్దకు పోయుటకు ఇష్టపడలేదు. సరిగ్గా రొమ్ములో గుచ్చుకున్న బాణములను కాంబోజుడు హస్తముతో లాగి ఆ బాణములనే ధనస్సునందు గూర్చి పురంజయునితో ఇట్లనెను: క్షత్రియ వినుము, నీచే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చెదను. నేను పరుల సొమ్మును దాశక్తిని కలవాడును కాను. ఇట్లు పలికి కాంబోజుడు బాణములను విడువగా అవి వచ్చి పురంజయుని సారథిని ఛత్రమును వాని ధనస్సును త్రుంచినవి. పురంజయుడు మరి యొక్క ధనస్సును గ్రహించి నారి కట్టి రెక్కలతో కూడిన బాణములను పుచ్చుకుని ధనస్సుకు చేర్చి నారిని చివి వరకు లాగి కోపంతో కాంబోజునితో ఇట్లెన్ను: రాజా, సూర్యుడు వైదువు గాని యుద్ధమందు ధైర్యముతో నుండును. నా చేత కొట్టబడిన బాణముల్ని తిరిగి నాకిచ్చినావు. నీ వంటి నీచులకు ప్రతిదాన విధి తెలియనా? నేనిప్పుడు నీకు వేరు బాణములను 20 వంటిని పుచ్చుచున్నాను. ఇట్లు పలికి పురంజయుడు బాణములను విడిచెను. ఆ బాణములు గురిగా కాంబోజుని కవచమునకు ద్రుంచి వక్షస్థలమును భేదించి దూరము పోయినవి. అప్పుడు భయంకరమైన యుద్ధము జరిగెను. సైనికులు అన్యోన్య సరాగతులమ చేత భుజములు తెగి బహువులు లూడి పాదములు మొండములై మెడలు విరిగి భూమి యందు పడిరి. అన్యోన్య సరాఘాతముల చేత ఏనుగుల తొండములు తెగినవి, గుర్రములు తోకలు తెగినవి, కాల్బండులు హతులైరి, రథములు చక్రములతో సహా చూర్ణములయ్యెను. కొందరు తొడలు తెగి నేలపడిరి, కొందరు కంఠములు తెగి కూలిరి. బాణముల చేత శరీరమంతయు గాయములు పడిన యొక్క భటుడు ధనస్సును ధరించి నారి బిగించి అన్యాభటునితో ఇట్లెన్ను: తిరుగు, వెనకకు తిరుగు, నా ముందుండు ఉండుము, నీ వీపుని నాకు చూపుకుము. నీవు సూర్యుడువు కదా, ఇట్లు చెయ్యవచ్చునా? ఓ ముని, ఇట్టి నిష్ఠూములకు మాటలకు విని ప్రతిభటుడు ధనుర్పములను ధరించి ధనువు టంకారధ్వని చేయుచు సింహ గర్జనములను చేయుచు బహునేర్పుగా బాణములను ప్రతిభటుని మీద ప్రయోగించెను. ఆకాశమందుండి చూచెడి దేవతలు బాణములను తునీరముల నుండి తీయుటను అనుసంధించి వేయుట గుర్తించలేరని బహునేర్పుతో బాణములను వేయుచుండిరి. ఆ యుద్ధమందు సూదిరుదూరు సందు లేకుండా బాణవర్షము కురిసెను. ఇట్లన్యోసైన్యములను సూర్యులను భటులను బంగారపు కట్లతో కూడినవియు స్వయముగా వాడి అయిన వినియు
సానబెట్టబడినవియు స్వనామ చిహ్నములతో అయిన అర్ధచంద్ర బాణములతోనూ ఇనుప నారచారములతోనూ ఇనుప అలుగలుగులతో బాణములతోనూ ఖడ్గములతోనూ పట్టసములతోనూ ఈటెలతోనూ కొట్టుకొనిరి. గుర్రపు రైతులు కొందరిని చంపిరి. గుర్రపు రైతులను ఏనుగుబంట్లు చంపిరి. రధికులు కాల్మంట్లను చంపిరి. కాల్మంట్లు రధికులను చంపిరి. ఇట్లు తొడలు భుజములు శిరసుములు అంగములు తెగి హతులై చచ్చిరి. అచ్చట నెత్తులతో యొకనగి ప్రవహించినది. ఆకాశమందు మేఘాచ్ఛాద్యమైన అప్సర స్త్రీలు లావైన కుచములతో ఒప్పుచుండి వచ్చి చూచి వీడు నావాడు వీడు నావాడని పలుకుచుండగా సురాహతులైన సూర్యులు శుద్ధమందు మృతునుంది దివ్య బంబర బదారులై విమానములెక్కి దేవతలు సేవించుచుండగా స్వర్గమునకు పోయి దేవస్త్రీ సంభోగది సుఖములకై పాటుపడుచుండిరి. యుద్ధమందు హతులైన వారు సూర్యమండలములను ఛేదించుకుని దేవస్త్రీలతో కూడుకుని గంధర్వ అప్సరల చేత కొనియాడబడుచు స్వర్గమును పోవుదురు. కాంబోజుడు మొదలగు రణకౌవిధులైన సూర్యుల చేతను ఇతర రాజుల చేతను సుభటుల చేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరికీ ఒళ్ళు గొగుర్పొడిచినది. ఇట్టి యుద్ధమందు పురంజయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలమందు పట్టణమున ప్రవేశించును. రాజులను యుద్ధభూమిని వదిలి కొంచెం దూరములో డేరాలు వేయించి వాటి ఎందుండిరి. యుద్ధభూమి భూత ప్రేత పిశాచ బేతములతోడను నక్కలతోడను రాబందులతోనూ గద్దలతోనూ మాంసాంశులతో ప్రకాశించుచుండెను. కాంబోజరాజునకు 13 అక్షోహిణుల సేనయున్నది. 3 అక్షోహిణుల సేన హతమైనది. పురంజయుడు తాను యుద్ధమంతుడటను తన రాజ్యముల శత్రువుల రాజు చేత ఆక్రమింపబడుటను చింతించుచుండెను. ఇట్లు చింతించుచు ముఖము వాడిపోయి చింతచే ఏమీ తోచకున్న పురంజయునితో సమస్త విద్యా పారంగతుడైన సుశీలుడను పురోహితుడెట్లు పలికెను. ఓ రాజా, శత్రుబృందముతో సహా వీరసేన మహారాజును జయించకోరుతివి అని విష్ణుమూర్తి సేవ చెయ్యుము. ఇప్పుడు కార్తీక పౌర్ణిమ, నిండు పూర్ణిమ కృత్తికా నక్షత్రంలో కూడినది కాబట్టి ఇది ఆలభ్య యోగము. ఈ కాలమందున్న పుష్పముల చేత హరిని పూజించుము. విష్ణు సన్నిధిలో దీపమును పెట్టుము. హరి ముందు గోవింద నారాయణ మొదలైన నామములను పాడుచు నాట్యమును చెయ్యుము. సుశీలుడు ఇట్లు చెప్పెను. కార్తీక వ్రతమాచరించితివి అని హరి తన భక్తులను అభక్తులను లేక రక్షించుట కొరకు తన 1000 అరలుగల విష్ణు చక్రమును పంపును. కార్తీక మాసమందు చేసిన పుణ్యమహిమ చెప్పుకొనిటెవ్వని తరమవును. నీ అధర్మ వర్తనము వలన అపజయము కలిగినది. ఇక ముందు సద్ధర్మ పరుడవు గమ్ము, అట్లయినా కొనియాడదగిన వాడవుగుదు. ఓ రాజా, కార్తీక వ్రతమాచరింపుము. హరిభక్తుడు కమ్ము. కార్తీక వ్రతము వలన ఆయువు, ఆరోగ్యములు, సంపదలు, పుత్రులు, ధనవృద్ధి, జయము కలుగును. నా మాట నమ్ముము, త్వరగా చెయ్యుము. ఇంతటితో అధ్యాయం 21 సమాప్తం.